ఏమంటివి జాతి నిపుణ సూత సుతుల కింద అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షత్రియ పరీక్ష కానీ క్షాత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరత్వాజు జన్మ పెట్టింది, అతి జుబుక్సాకురమైన నీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టింది కదా. నీది పితామహుడు కురుకుల శాంతరావుడు శివ భార్యకు గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిండు ఏమయ్యా, మా వంశంలో మూడు పురుషుడైన వశిష్ఠుడు దేవేశం ఉరుసి పుత్రే కాడా. అతను పంచమ జాతి కన్నా అరుంధతల శక్తిని, ఆ శక్తి జెండాలను పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పరిచయం మత్స్య గంగుని, మా తాత వ్యాసుని. ఆ వ్యాసుడు విద్యారాయణ మా పితామహ అంబికతో మా తండ్రిని, పితామహ అంబాలికతో మా పని తండ్రి పాండరాజును, మా ఇంటికి దాసితో ధర్మ నిర్మాణం ఇచ్చే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుడికి అనలేదా? సంగీత ప్రావీణ్యంతో మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వీతవాదములందులకు పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత వికటాసము ఎంత మరుగు యత్నించినను మరుపునకు రాక హృదయ శల్యని పర్యాసరములే నా కర్ణుల కుటుంబం అయ్యా చేస్తున్నావే. క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య గౌరవుండనై నిజ భుజ వీర ప్రకంపిత శత్రువులకు అగ్రజుండనై శాస్త్రాస్త్ర విధి పారియుండనై రాధా మనకు మిత్రుండనై మాన దయాడనై మరొకరు సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పొగలబడి నవ్వుటయా. అహో తన బదులతో తిల్లడవకు బావగా సంభావింపక సన్మానింపక ఆ బంధకి ఎట్టు విదుట ఆలి గేలి సేవలే. అవునులే, ఆలి గేలి చేసిన మతమున మేమే కరకడేయడం వలే అయినను దురావేశములు సాగింపు యాగమని తెలిసి మీ మేల రావలే. వచ్చి పో నిజరత్న సమీపితమై సంశోభితమైన ఈ మాయాభావమును మాకీలో విడిది కావాలి. అయినది పో సజీవ జలసార సంతాన విధానముల కాలవాలేగు ఆ జలజలను మీ మీద కాలు మోపోవాలి. మోపితివి పో రత్న ప్రభు నిర్జితంబగు మా పాద పద్మాల మెల అపవంశం అందవలే ఆ పాతకి పాంచాలి మెల రావలే వీక్షించ పరిహాసించవలే. హావిది హా హతవిధి ఆ జన్మ శత్రులే మనుచునే అర్జించిన మమ్మ బడవ గద్దె మరుచున్నది మామ. విముకుడు సుముకుడు చేసి మమ్మలకు విజయం చేయించండి విజ్ఞాన విశేష విభాక్తముడు ఏమయ్యే మామ. మానవీయ నవనతుడనై మర్యాదాత్రిగా మనుటయా పైలాస పాత్రమనే బ్రతుకుడు లేక మరణించుటయా. ఇచ్చి దరిద్రంగా ఉంచున్న ప్రకటి ఆపిన వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యము మనుటయా మరణించుటయా.